ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన ద్వారా నేను ఆయన దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా ఉంటాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు నెమ్మది చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తే మన యొక్క ఆ పాపాన్ని తొలగింపజేసి ఆయన రక్తంలో మన పాపములను కడిగి మనల్ని రక్షించుకొని ఆయన సొత్తుగా ఆయన వారసులుగా చేసుకొని ఆయన మనల్ని భూమి మీద జీవింపజేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎంతకాలం ప్రభుని మనం వెంబడించినా, ఎంతకాలం ప్రభు ఇష్టం నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించాడు, నమ్మని వారికి శిక్ష. కానీ బాప్తిస్మం అనేది వాక్యానుసారమైనటువంటి విధానం. యేసు ప్రభు వారే వాగ్దాన నదిలో బాప్తిస్మం పొందాడు. చాలా మంది ఈనాడు ప్రభువుని నమ్ముతున్నారు. ప్రభు అంటే ఇష్టమే, ప్రభు ఇష్టమే, దేవుని సన్నిధి ఇష్టమే, దేవుని మందిరం ఇష్టమే, కానీ బాప్తిస్మం తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే ఏమోనండి, ఏం పడిపోతానేమో ఏం అమాట. ఒకసారి నిన్ను ప్రభువుకు సమర్పణ చేసుకుని ప్రభువుకి నీ హృదయానికి అప్పగిస్తే నిన్ను నడిపించేవాడు పరిశుద్ధ దేవుడు. పరుగులు మనల్ని పోషించే గొప్ప దేవుడు. తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి నివాసం ప్రభు తప్పకుండా నిశ్చయముగా మన జీవితాలు ఏర్పాటు చేస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు మనకు ఆలోచన చేస్తాడు. మనకు ఆలోచన దయచేసి దేవుడు మనకి ఏదో విధంగా మనకి ఒక మార్గాన్ని చేస్తాడు. ఒకవేళ శత్రువు మన మీద దాడికి వచ్చిన, లేకపోతే శత్రువుల మధ్యలో మనం ఉన్న, సమస్యల వలయంలో మనం చిక్కుకున్నా ఎలా తప్పించుకోవాలో ప్రభు చక్కటి మాట చెప్తాడు.